బయటకు చూడటానికి మటుకు సూపర్ గా ఉంది. బాగుంది. నువ్వు అసలు అర్థం కావట్లా వింత వస్తుంది అసలు టేస్ట్. వెల్కమ్ టు మోక్షలక్ష్మి డైరీస్. ఏంటనుకున్నారా, ట్రెండ్ అవుతుంది కదా కునాఫా చాక్లెట్. సో డీపీ ఫుడ్స్ నుంచి మేము 2 days బ్యాక్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఎక్కడ చూసినా యూట్యూబ్ లో ఇన్స్టాలో ఇది తెగ ట్రెండ్ అయిపోతుంది కదా. అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని ఆర్డర్ పెట్టుకున్నాము. మేము డీపీ ఫుడ్స్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. మాకు 2 days లో వచ్చేసింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంది. ఓకేనా? ఇది 1 bar వచ్చేసి 250 పడింది. మేము 2 bars ఆర్డర్ పెట్టుకున్నాము. 500 పడింది. ఇప్పుడు ఓపెన్ చేసి టేస్ట్ ఎట్లా ఉందో చూసేద్దాం. ఓకే, కొన్ని మంది కట్ చేసేది. చాక్లెట్ ఇది టిష్యూతో రోల్ చేసి ఇచ్చారు. ఇది బయటకు చూడటానికి మటుకు సూపర్ గా ఉంది. టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరికి? లేచినాక మోక్షుక. ఇది స్మూత్ కింద ఇది క్లోజ్ మోక్ష ఫస్ట్ నువ్వు టేస్ట్ చేస్తావా? ఓకే, ఫస్ట్ బార్ మా మోక్షకండి. మా లేచిన ఆగేటట్లేదు. సో లేచిన ఓకే బాగుంది. మా కెమెరామెన్స్ కి తర్వాత. ఇది చాక్లెట్ చాలా థిక్గా ఉంది. స్టఫ్ ఎంతసేపు అసలు అర్థం కావట్లా వింత వస్తుంది అసలు టేస్ట్. ఎట్లా ఉంది మోక్షు? బాగుంటుంది. ఎట్లా ఉంది టేస్ట్? చాక్లెట్ లా ఉందా? ఇది లోపల స్టఫ్ ఎక్కువ ఫ్లేవర్ రావట్లేదు. ఈ బయట చాక్లెట్ ఎక్కువ వస్తుంది. మరి చాక్లెట్ ఉండడమే అట్లనే. మరి బా పెద్ద గొప్పగా ఎక్స్పెక్ట్ చేసామండి. కాకపోతే అంత మరీ వర్త్ కాదు. ఇంత కాస్ట్కి వర్త్ కాదేమో. అది చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి లోపల చేస్తే తగులుతుంది అంటే లోపల. అయినా మనకి వీడియోలో వాటిలో చూస్తే బాగా డార్క్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా. చూడడానికి అయితే అంత డార్క్ అయితే లేదు. పిస్తా సేమియా అసలు లోపల స్టఫ్ టేస్ట్ ఎక్కువ తగలట్లేదు అనమాట నోటికి. చాక్లెట్ కొంచెం థిక్గా ఉండడం వల్ల మనకి దాని టేస్ట్ అంత తెలియట్లేదు. జస్ట్ 1 time ట్రై చేయొచ్చు. ఇది బౌంటీ చాక్లెట్ లాగా ఉంది కదా. అవునా? కొంచెం బౌంటీ చాక్లెట్ లాగా ఉంటుందండి మా కోడలు. కొంచెం ఒక్కసారి ట్రై చేయొచ్చు అంతే. మరి ఇంత క్రేజ్ ఈ చాక్లెట్కి ఇంత క్రేజ్ ఉందంటే నిజంగా అంత వర్త్ అయితే కాదు ఈ చాక్లెట్. అది నా ఒపీనియన్. ఓకే.